నమస్తే అవధాని. డిసిప్లిన్ కంట్రోల్ పనిష్మెంట్. ఇది ఎందుకు అంటే కొన్ని పదాలు ఒక రకంగా మనకి ట్యూన్ అయిపోయి ఉన్నాయి. అవి ఎందుకు ట్యూన్ అయిపోయాయి అంటే సంవత్సరాల తరబడి, కరెక్ట్గా మాట్లాడితే దశాబ్దాల తరబడి మనం మన ఇంట్లో వాళ్ళ నుంచి, మన పక్క వాళ్ళ నుంచి, అందరి నుంచి అటు వింటున్నాం. దానికి అలా అలవాటు పడిపోయాం. అవి తప్పు అని తెలిసినా సరే వీఆర్ అకస్టమ్ టు దట్. నేను చెప్పాను కదా, అడిగితే కానీ అమ్మాయినా పెట్టదు. తప్పు కదా, కొరేషన్. అడిగితే కానీ అమ్మాయినా పెట్టదు ఏమిటి? అలాగే ఇంకొక కొత్త ఇది ఏదో పుస్తకంలో చదువుతుంటే కనపడింది. డిసిప్లైన్ అంటే క్రమశిక్షణలో పెట్టాలి. మనం డిసిప్లైన్ అనగానే మనందరికీ ఫస్ట్ వచ్చేది ఇట్స్ ఏ నెగిటివ్ థాట్. అసలు డిసిప్లిన్ అనగా ఆ మాట, ఆ పదం మనకి ఎలా అయిపోయిందంటే, డిసిప్లిన్ మీన్స్ ఇట్స్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్ నీడ్ టు బి కంట్రోల్డ్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఇది ఏమాత్రం సరైనది కాదు. అసలు డిసిప్లిన్ అంటే నీ మీద నీకు నియంత్రణ ఉన్నాడు, పక్కవాడు నిన్ను కంట్రోల్ చేయడం కాదు. దాన్ని పనిష్మెంట్గా చూసినంతసేపు డిసిప్లిన్ నెగిటివ్ అర్థంలోనే వస్తుంది. అసలు నెగిటివ్గానే ఎందుకు మనం దాన్ని నెగిటివ్గానే చూస్తాం. వాడికి పనిష్మెంట్ ఇచ్చారు, వాడిని పనిష్ చేశారు అంటే ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ దట్? నో. డిసిప్లిన్ ఈజ్ మేకింగ్ యూ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు కంట్రోల్లో ఉంచుకోవడం, నీ మీద పక్కవాళ్ళు కంట్రోల్లో ఉంచడం కాదు. ఈ నీడ్స్ ఏ డిసిప్లిన్ అంటే అర్థం వాడు క్రమశిక్షణలో ఉండాలంటే వాడి మీద వాడికి నియంత్రణ ఉండాలి అని. పక్కవాడికి వాడి మీద నియంత్రణ ఉండాలి కాదు కదా. అంటే పక్క వాళ్ళు ఫోర్స్ చేస్తే కానీ మన మీద నియంత్రణ రాని స్థాయికి మనం దిగజారిపోయాము చాలామంది. ఇట్ సిమ్స్ సో. ఎవరి గురించి ఎలా మాట్లాడినా అది ప్రతి వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, తప్పు అనిపిస్తుంది, కోపం కూడా వస్తుంది. నేను వాడు కంట్రోల్ చేయడం ఏంటి, నేను కంట్రోల్ చేసుకోలేనని కోపం వస్తుంది. కానీ పక్కవాడు కంట్రోల్ చేస్తే కానీ కంట్రోల్ కాలేనంత స్టేజ్లో 90% జనాలు ఉన్నారనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. బహుశా దాన్ని చాలామంది వ్యతిరేకించవచ్చు, నన్ను తిట్టచ్చు కూడా. యూఆర్ ఫ్రీ ఫర్ దట్. బట్ చూసుకోండి, ఆఫీస్కి టైంకి వెళ్ళాలి, 9 o'clock పంచింగ్. చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. 3 సార్లు పంచి లేట్ అయితే ఈ మధ్య అన్ని చోట్ల వచ్చింది కదా, అదేమిటి బయోమెట్రిక్, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఇస్. 3 సార్లు మీరు టైం మిస్ అయ్యారనుకోండి, 4వ సారి మీకు హాఫ్ డే కడవు. అందుకని మీరు